Hey, hi guys. We are going to Kango మూవీ. సూర్య ఆఫ్టర్ 2.5 years తర్వాత వస్తున్న మూవీ అండ్ మంచి విజువల్గా అండ్ మంచి ఎక్స్పెక్టేషన్తో వస్తున్న మూవీ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి 3Dలోను అందులో మన సౌత్లోనే ద బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న విమల్ థియేటర్లో మార్నింగ్ 8 AM వెళ్ళాం. యాక్చువల్గా ఆ షో 8కి అయితే మేము 8:15కి వెళ్ళాం. లేట్ అయింది, మిస్ అయింది అనుకున్నాం. బట్ మేము వెళ్ళాకే స్టార్ట్ చేసాం మూవీ. మేము విన్నట్లే నిజంగానే సౌండ్ సిస్టమ్ చాలా బాగుందండి. ఒకవేళ మీరు కూడా అంటే హైదరాబాద్లో ఉంటే మీకు కొద్దిగా లాంగ్ అయినా పర్లేదు, బాలానగర్లో ఉంటుంది థియేటర్, ఒకసారి విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ సినిమా చూస్తున్నంతసేపు దేవరా మూవీ ఈ థియేటర్లో చూస్తుంటే బాగుండేదని చాలాసార్లు. ఎక్కువ కథ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకునేంత స్టోరీ అయితే కాదు, ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ కి తీసుకొస్తారు అనమాట కథని. సో రెండు స్టోరీలు, ఒక తల్లికి మాట ఇచ్చింటాడు సూర్య తన కొడుకుని కాపాడుతా అని. ఆ మాట కోసం ఎంతవరకు వెళ్ళాడనేది ఈ కథ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఇక తర్వాత సూర్య పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే తన క్యాపబిలిటీ ఏందో మనం ప్రీవియస్ మూవీస్ లో ఆల్రెడీ చూసాం. సో ఈ సినిమాలో కూడా మనము ఆ ఎక్స్పీరియన్స్ మనం కంపల్సరీ చూసాం. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఆయన కోసమే చూడొచ్చు అనమాట ఈ సినిమా చూస్తే. సో తర్వాత చెప్పాలంటే బాబీ డోల్ గురించి చెప్పాలి. విలన్ పాత్ర చాలా క్రూరంగా చూపించారు. మీరు చూసేటప్పుడు ఆ ఫీల్ కూడా అంటే మీరు కూడా ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఆ తర్వాత ఎవరైనా చెప్పుకోవాలంటే మనం దేవి గురించి చెప్పుకోవాలి. బీజిఎం కొన్ని సీన్స్ లో బాగానే ఉంటుంది. తర్వాత సాంగ్స్ కూడా 2 బాగుంటాయి, సెకండ్ హాఫ్ లో వస్తాయి. నాయక అండ్ మన్నీ అనే సాంగ్స్ చాలా బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అవి. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది. ఇది చెప్పాలనేదో నాకు తెలియదు, బట్ ఆల్రెడీ నాకు తెలిసి బయట అందరూ మాట్లాడేసుకుంటారు ఇప్పటికి. సో క్లైమాక్స్ లో కార్తీ రోల్ ఇంట్రడక్షన్ ఉంటుంది. తను నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. సో సెకండ్ పార్ట్ లో ఫుల్ రోల్ ఉంటుంది అనమాట. ఆ సీన్ అప్పుడు చాలా బాగుంటుంది, అంటే బీజిఎం తన ఇంట్రడక్షన్ అంత బాగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తాను. ఎందుకంటే నేను 3Dలో చూసాను ఈ మూవీని. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది విజువల్ గా. ఒకవేళ మీరు కూడా వెళ్ళేటట్టుంటే 3Dనే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది విజువల్ గా చూడడానికి. ఇక ఒకవేళ ఈ పాటికే మీరు ఎవరైనా చూసింటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.